హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వచ్చేసి మనము హ్యాండ్స్ అనేది కటింగ్ చూద్దాము. హ్యాండ్ అనేది హైట్ పెంచుకోవాలి, అంటే పొడవు పెంచమన్నారనమాట. పొడవు పెంచినప్పుడు మనము లైనింగ్ మీద ఎలా మార్కింగ్ చేసుకోవాలని చూద్దాము. ఫస్ట్ మనం ఎప్పుడు చేసుకున్నట్లుగానే ఇట్లాగా ఎక్స్ట్రాస్ అన్నీ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఒక స్టిచ్కి ఒక లైన్ చేసుకుంటాం కదా, దాని తర్వాత మనము హైట్ పెంచుకోవడానికి కొంచెము మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఇక్కడ నుంచి తర్వాత మనము ఎంత హైట్ పెంచుకోవాలనుకున్నామో అంత తీసేసుకొని మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ అనేది 8.5 ఇంచులు వచ్చిందనమాట. 8.5 ఇంచులు వచ్చిన తర్వాత ఆర్మ్ లూజ్ అనేది 8.5 ఇంచులు. ఇప్పుడు హైట్ వచ్చేసి చూడండి, మనము ఇక్కడ మార్జిన్కి పెట్టుకున్నాం కదా కుట్టు కోసము, ఇక్కడ నుంచి మనం ఎంత పెంచుకోవాలి అంత పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి హైట్ చూసుకోవాలి. చూడండి, ఇక్కడ షోల్డర్ జాయింట్ దగ్గర ఇక్కడ ఉంది. దాని తర్వాత కుట్టు కోసము మనము లోపలికి కుట్టుకోవాలి కదా, కుట్టు కోసం అనేది ఇక్కడికి మార్జిన్ చేసుకోవాలి ఎక్స్ట్రా. తర్వాత లూజ్ చూసుకుందాము. ఇక్కడ మనకి ఖర్చు కోసం ఎక్స్ట్రా అన్నమాట. చూడండి, హ్యాండ్ అనేది వీళ్ళు అసలు డౌన్ అనేది తీయలేదు. చూడండి, బాగా కరెక్ట్గా తెలుస్తుంది. పైన ఎట్లాగుందో హైట్ అనేది కింద చంక దగ్గర కూడా అట్లాగే ఉంది. కానీ ఇది నాకు ఆదికిచ్చిన బ్లౌజ్ అన్నమాట. చూడండి, ఇప్పుడు నా స్టైల్లో నేను కటింగ్ అనేది చూపిస్తాను. అసలు ఇది ఈక్వల్గా ఉంది దాదాపు. చూడండి, 1 ఇంచ్ కూడా 1 ఇంచ్ గ్యాప్తో ఉందన్నమాట. ఇక్కడ జాయింట్ ఉంది, 1 ఇంచ్ గ్యాప్తో ఉంది. ఇట్లా వేస్తే అనమాట హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా కూర్చోదు. ఇప్పుడు మనము మన స్టైల్లో మార్కింగ్ చేసుకుందాము. చూడండి, 6.25 ఇంచులు ఉందన్నమాట. నేను 7 ఇంచులకి మార్జిన్ చేస్తాను, ఎందుకంటే వాళ్ళు హైట్ పెంచమన్నారు కాబట్టి మీకు కరెక్ట్గా చెప్పేదానికి కూడా బాగుంటుంది. ఇక్కడ 7 ఇంచెస్, ఇంకో దగ్గర కూడా 7 ఇంచెస్కి ఇట్లా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత డౌన్ అనేది 2.5 ఇంచులు తీసుకోండి. 2.5 ఇంచులు ఎందుకంటే 30 సైజ్ అన్నమాట నడుము. హ్యాండ్ ఒకటి వాళ్ళు ఏమన్నా లూజ్గా వేసుకుంటారేమో తెలీదు. ఈ లూజ్ అయితే కొంచెం ఎక్కువ ఉంది హ్యాండ్. బ్లౌజ్ చిన్నగా ఉంది, హ్యాండ్ లూజ్ అయితే ఎక్కువ ఉందండి. ఆర్మ్ లూజ్ కూడా ఎక్కువగానే ఉంది, 8.5 ఇంచులు ఉందన్నమాట. ఇప్పుడు మనం ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ మనం 8.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి.